అప్పులు అప్పులు అని చెప్తున్నారు కదా బట్టి విక్రమార్క గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు, మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశకు ఈ 10 సంవత్సరాల మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వాన ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగింది. అప్పుల గురించి కూడా చాలా విషయాలు చెప్తున్నారు. ఇంత అప్పు జరిగింది, అంత అప్పు జరిగిందని చెప్పి. ఈ అప్పులు కూడా దాదాపు కొన్ని అప్పులు 1 సంవత్సరంలో కట్టే అప్పులు ఉన్నాయి, 1 నుండి 5 సంవత్సరాల వరకు కట్టే అప్పులు కొన్ని ఉన్నాయి, 5 నుండి 10 సంవత్సరాల వరకు కట్టే అప్పులు ఉన్నాయి, 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు కట్టేటువంటి అప్పులు కూడా ఉన్నాయి. కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకున్న అప్పులు తెల్లారే కట్టేది కాదు. ఇప్పుడు కట్టేటువంటి అప్పులు కూడా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అప్పులు కట్టవలసింది. కేసీఆర్ గారు తీసుకున్న అప్పులు ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత కట్టవలసిన అవసరం ఉన్నది. కాబట్టి అప్పుల తెలంగాణ చెప్పి మమ్మల్ని బదనాం చేశారు. ఈ రోజు ఉన్నటువంటి రూపాయి విలువ, 20 ఏళ్ళ తర్వాత ఉన్నటువంటి రూపాయి విలువ ఏందో మనకందరి సామాన్య ప్రజలు కూడా తెలుసు. ఈ అప్పులు మరి ఇంత శాతం ఉత్పత్తి స్థాయికి తెలంగాణ రాష్ట్రం 3 లక్షల కోట్ల ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు 13 లక్షల కోట్ల ఆదాయ రాష్ట్రంగా తీర్చిదిద్దిండ్రు మరి కేసీఆర్ గారు. కాబట్టి మరి బంగారు పల్లెల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తున్నాం ఈ రాష్ట్రాన్ని. ఎందుకంటే ప్రజల నిర్ణయం అది. కేసీఆర్ గారిని మరి తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీని ఓడించిండ్రు ప్రజలు ఎన్నికల్లో. మరి అయినప్పటికీ మేము మరి ఈ రాష్ట్రాన్ని ఒక బంగారు పల్లెలో పెట్టి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తున్నాం. మరి కాబట్టి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మీరందరూ కూడా మిగతా మంత్రివర్యులు ఈ రాష్ట్రాన్ని ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఒక పంటల ఉత్పత్తే కాదు తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు 3 షిఫ్ట్లు నడుస్తున్నాయి. పెద్ద పెద్ద పరిశ్రమలు కానీ, మధ్యతరగతి పరిశ్రమలు కానీ, చిన్న పరిశ్రమలు. కారణము కరెంటు ఉండడం వల్ల, కరెంటు సప్లై ఉండడం వల్ల, తెలంగాణ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి ఉండడం వల్ల భారీ పరిశ్రమలు, మధ్యతరగతి అంటే మీడియం ఇండస్ట్రీసు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసు, ఇవన్నీ కూడా 3 షిఫ్ట్లు నడవడం. హైదరాబాద్ మహానగరంతో పాటు మరి ఇండస్ట్రియల్ టౌన్స్లో కూడా ఈరోజు పరిశ్రమల ఉత్పత్తి కూడా బాగా పెరిగింది. ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు, ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ మహానగరంలో ఉంటూ మరి అవి కూడా 24 గంటలు మరి కార్యకలాపాలు జరుపుతున్నారు. కాబట్టి వాటి ఉత్పత్తి కూడా బ్రహ్మాండంగా పెరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో అటు వ్యవసాయము, ఇటు పరిశ్రమలు, ఈ 2 కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు జరిగింది. కాబట్టి ఇంత గొప్ప ఆదాయం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నది.